సార్ ఏంటి సార్ ముందు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో సీరియస్ అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, కావాలని చెప్పేసి తప్పుదోవలు పట్టే విధంగా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేటువంటి అంశాలు కావచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి అరెస్టుల పర్వాలన్నీ చూస్తుంటే ప్రభుత్వం నిజంగా గతంలో చేసినటువంటి తప్పుల ప్రాతిపదిక మీదే జరుగుతుందా, లేదంటే కక్షపూరితంగా జరుగుతుందా? కక్షపూరితంగా అని ఉందా లేదా అంటే లేదని చెప్పలేదు. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నప్పుడు కొన్ని ఆధారాలు లేకపోయినా కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావటం మనం చూస్తున్నాం. ముందు పెట్టిన కొన్ని కేసులు తెక్కకు సంబంధించిన కేసులు అవి ఏమన్నా నిలబడేటివే? అది తిప్పి మానసికంగా వేధించి పంపించారు బెయిల్. అలాగే అవినీతి ఆరోపణ, అది ఓకే. అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నా కూడా అవినీతిని బయటికి తీయాల్సిందే, కేసులు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, శిక్ష పడాలి, ఎవరు కాదు. కానీ ఎంతవరకు అవినీతి కేసుల్లో ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు కేసులు పెడితే కోర్టుల్లో నిలవవు అనే విషయం అందరికీ తెలుసు. ఆధారాలు ఎన్ని ఉన్నాయి ఉంటే గనక కేసులు నమోదు చేశారా, లేకపోతే మనకు అంతకుముందు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పెట్టాలా, అంటే రెడ్ బుక్ లో రాసుకున్నాం కాబట్టి కేసు నమోదు చేస్తున్నారా అని ఇవాళ అన్ని విషయాలు కూడా కూలంకషంగా మన ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు నిజమా అబద్ధమా ఏంటి అని తెలుస్తుంది. తెలియకుండా కొన్ని కేసుల్లో కొంత అవినీతి జరిగినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దానికి ఆధారాలు దొరకడం కష్టం. ఇప్పుడు సపోజ్ లిక్కర్ కేసు తీసుకున్నాము. లిక్కర్ కేసులో కంపెనీలు ప్రొడక్షన్, అమ్మకాలు, రేట్లు పెంచడాలు, నగదు ట్రాన్సాక్షన్స్. నగదు ట్రాన్సాక్షన్ లో ఏదైనా అంటే మామూలుగా ఏం చేసుకుంటారు, పన్నులు ఎగ్గుకోవటానికి వ్యాపారస్తులు సపోజ్ 100 టన్నులు కొనుక్కుంటే గనక అది 60-70 టన్నులు కొనుక్కున్నట్టు రాసుకొని రికార్డ్స్ లో మిగతా అన్అఫిషియల్ గా అమ్ముకొని ట్యాక్స్ లేకొడుతుంటారు. అలా ఈ నగదు విషయంలో కూడా జరిగింది అనుకున్నాను. అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగినా తక్కువ చూపించి నగదు ఎక్కడికో వచ్చే వరకు అనుకున్నాను. ఇప్పుడు ఎలా నిరూపణ అవుతుంది? నగదు ఎలా నిరూపించే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఒక ఆరోపణ వచ్చింది అనుకున్నాము, అలా నాయన లేదు ఉప్పల్ లక్ష్మణ్ ఇంటికి డబ్బు చేరింది అంటే మా ఇంటికి వచ్చి రైట్ ఇచ్చి ఉండాలి కదా, డబ్బు దొరకాలి కదా, కనిపించాలిగా, దొరకాలి కదా. దొరికితే కేసు అవుతాయి. ఉంటారు ఇంకా ఒకవేళ అలా చేతులు మారినా డబ్బులు ఇంకా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంట్లో పెట్టుకోవచ్చుదా? పెట్టుకోరు కదా. కొంత జరిగింది, ఎవరు కాదని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది మీద విపరీతమైన కక్ష సాధించి కొంతమంది మీద చూసి చూడనట్టు ధోరణి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, నో డౌట్. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీతో ఉన్న వారు లోకాయి పారిగా ఏమైనా ఒప్పందాలు తీసుకున్నారా? ఎందుకు వదిలేస్తున్నారు? నేను చెప్పడంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, మా కళ్ళ ముందరే ఇతను ఇలా చేశాడు, ఇన్ని తప్పులు చేస్తే అతను ఎందుకు వదిలేశారు అని మాట్లాడుతున్నారు. అతను వదిలేసి ఉన్న పట్టుకుంటున్నారు, ఏమో చేస్తున్నారు అని. సరే, ఏది ఏమైనా కూడా ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో గత ప్రభుత్వము చేసిన విధానాలు చేసేటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజల ఆస్తి అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల ఆస్తి, అది దుర్వినియోగం అయితే అది ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకులైనా దాని మీద వెలికి తీసి కేసులు పెట్టి ప్రజల ముందు ఉంచాలి. ఆరోపణలు మీద ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టేసి కోర్టుకు పంపించేస్తాము అంటే బెయిల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతారు. విచారణలో ఏ ఆధారాలు దొరకలేదని కొట్టేస్తారు. దానివల్ల
మరి ఇక్కడ ఒక అంటే ఈ సరే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారో లేదంటే ఇంకొకళ్ళు కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉండటము, నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరినీ కూడా బట్టలిప్పుతాను, మీ అందరికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడతానని చెప్పేసి విజయసాయి రెడ్డి మాట్లాడటము, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా నా వల్ల కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారని చెప్పేసి చెప్పటము, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్ష తీర్చుకోవడానికో కూటమి ఉపయోగించుకుంటుంది అనుకోవాలా? కూటమి ఉపయోగించుకుందా అంటే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందా, బీజేపీ ఉపయోగించుకుంటుందా, అది ఇంపార్టెంట్. ఇక్కడ అతను ఎక్కువ సంబంధాలు బీజేపీతో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అది కూడా కేంద్రంలోని బీజేపీతో, రాష్ట్రంలోని వాళ్ళతో. అందువలన అతను కేంద్ర బీజేపీతో సత్సంబంధాలు మొదటి నుంచి నడుపుతున్నాడు కాబట్టి ఇవాళ ఏదైనా అతను అప్రూవర్ గా మారిపోయి సాక్షిగా తెర ముందుకు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసులు వస్తాయి, రాకుండా. అయితే అతను ఎవరు ముందు ఆడిటర్, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు ఆడిటర్ గా చేరిన వ్యక్తి, ఆయన స్థాయి అది. అలాంటి వ్యక్తిని అతను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి చేసి మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చి నంబర్ 2గా అనిపించుకున్నటువంటి వ్యక్తి ఆయనకంటూ పార్టీలో ఎలాంటి అన్యాయం జరగలేదు, అవునా? మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన నాకు అన్యాయం జరిగింది, నాకు ఏదో చేశారని? అని చెప్తున్నా, ఏ అన్యాయం జరగలేదు. జరిగినప్పుడు నీకు కోటరి వాళ్ళు మాటలు విని నన్ను దూరం పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఆయన చెప్తున్నాడు. ఇవాళ 2000 స్థానం అంటారు. అంటే ఎప్పుడు ఒకే పద్ధతి ఒకే వ్యవహారం ఉండదు రాజకీయాలు. డెఫినెట్ గా కొన్ని సందర్భాల్లో కొంతమంది